నా బిడ్డలను అంటారా, మా అన్నయ్య బిడ్డలను అంటారా అని వచ్చి ప్రెస్కి వచ్చి వార్నింగ్ ఇవ్వలా. చిరంజీవి కుటుంబాన్ని నన్ను తిడుతుంటే పవన్ కళ్యాణ్ ఒక్క ముక్కలనా. ఇప్పుడు అంటున్నారే అప్పుల్లో నోళ్ళు ఎక్కడ లేచినాయి, ఖండించాలి కదా. సొంత తమ్ముడే మీరు ఆ హీరో ఖండించలేదు. ఈ అన్యాయం జరిగితే నాగార్జున తిడితే మరి చిరంజీవి కుటుంబాన్ని మొత్తాన్ని ఘోరంగా తిట్టారే, వాడు తీసేయి. పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్లా, ఎందుకు టీవీ రాలా? నాగబాబు ఇంకొక తమ్ముడు పవర్ఫుల్ మ్యాన్, వీళ్ళిద్దరూ మా అన్నను తిడతారా అని రోడ్డు మీదకి వచ్చారా? రాలా. చాలా టైం చూశాడు చిరంజీవి. నాకు ఫోన్ చేశాడు, చిరంజీవి నా క్యాస్టోడా, నా అన్న, నా బ్లడ్ రిలేషనా, ఏమీ కాదు, ఒక రెస్పెక్ట్. పోసాని కృష్ణమురళి నిజాయితీపరుడు, హంబుల్గా ఉంటాడు, బాగా చదువుకున్నవాడు అని ఆయనకి ఇంత పెద్ద ఇండస్ట్రీలో, ఇంత పెద్ద రాజకీయాల్లో, ఇంత పెద్ద కులంలో ఎవడు కనపడలా ఎక్సెప్ట్ పోసాని కృష్ణమురళి. నో ఇట్ షుడ్ నో. నాకు ఫోన్ చేశాడు. ఈ క్రైడ్ లైక్ ఇది సెల్ ఫోన్లో క్రైమ్ చేశాడు నా బిడ్డల సాక్షిగా. అక్కడ చూడు మా అమ్మ నాన్న ఫోటోలు ఇవి, వాళ్ళ సాక్షిగా నాకు ఫోన్ చేసి గద్గద స్వరంతో, మురళి నా భార్య బిడ్డలు ఏం చేశారు మురళి అంటే, నాకు ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఇంత పెద్ద లెజెండ్స్ ఇన్ని వాళ్ళ ఇంట్లో ఆడాలు తిడతాడా, రాజకీయాలు ఎక్కడ, ఇది ఎక్కడ అని. అన్నయ్య నా బాధ్యత అది, మీరు ఆడొకటి ఫోన్ పెట్టేశాం. ఫోన్ పెట్టి ఎంబటే ప్రెస్ మీట్ పెట్టి ఎవరు తిట్టింది, ది గ్రేట్ రాధాకృష్ణ ఫ్రెండే. తిట్టే నేను బుద్ధి చెప్పి, నీకు ఇలాగే ఉండే, నీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు తప్పు కదా అంటే అతను పశ్చాత్తాపడి ఆ రోజు ఇప్పుడు నోరెత్తల జెంటిల్ మ్యాన్ ఓ తప్పు తెలుసుకున్నాడు. మరి అప్పుడు అతను ఇప్పుడు ఫిగుతున్నారే, మరి పవన్ కళ్యాణ్ పీకాడు. ఎంత పవన్ కళ్యాణ్ ఫస్ట్ వచ్చి నిలబడాలి అక్కడ. ఎవ్వట్రా నా కొడుకు మా కుటుంబాన్ని అన్నది, నన్నే తిట్టేది. ఇంకోటి చెప్తాను రండి, రాజేంద్ర ప్రసాద్ టీడీపీ లీడర్, వీళ్ళందరూ టీడీపీ లీడర్లే. సినిమా ఇండస్ట్రీలో అబ్బాయిలు తిట్టేది ఎక్కువ ఆల్మోస్ట్ తెలుగుదేశం వాళ్ళే, ఎక్కువ తెలుగుదేశం వాళ్ళే. రాజేంద్ర ప్రసాద్ టీడీపీ లీడర్. ఒకప్పుడు రాష్ట్ర పంచాయతీ సర్పంచుల ప్రెసిడెంట్. అక్కడ విజయవాడలో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు నిరసన పెట్టారు ఒకటి, అధికారం లేనప్పుడు. ఎందుకంటే ఏం నిరసన అంటే, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దు, కాళ్ళు ఎర్రగొడతా అన్నవాడు అతనే. మళ్ళీ పదవి పోయిన తర్వాత మళ్ళీ దిండు మత్తు వేసుకొని పెద్ద చేసి ప్రత్యేక హోదా కావాలి అంటే, సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ అంట, డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు మొత్తం వచ్చి అక్కడ సానుభూతి వ్యక్తం చేసి ఆయనకి అండగా నిలబడాలంట. మీరు రాలేదు, మా బాబు గారు నిరసన వ్యక్తం చేస్తుంటే సినిమా ఇండస్ట్రీలో మీరు రారురా, చూడండి క్లిప్పింగ్ ఉంటుంది, రారురా మీరు సినిమా ఇండస్ట్రీలో హీరోలు, డైరెక్టర్ అందరూ ఆడవాళ్ళ అంగాంగం మొత్తం ప్రదర్శించి చూపిస్తూ టీవీలో బాగా మొత్తుగా తాగి బలిసి డా అంటే బాబు నిరసన వ్యక్తం చేస్తే రారురా మీరు. నేనంటాను పర్సనల్గా ఒక మాట మీతో, మీ ప్రెస్ మీడియాతో, ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దు, కాళ్ళు ఎరగొడతా అన్నాడు చంద్రబాబు నాయుడు. మన ఇండస్ట్రీ మొత్తం ఏమన్నాం, ఓ బాబు అక్కర్లేదు కావాలే అనుకుని మా వాళ్ళు కామ్గా ఉన్నారు హీరోలు కూడా, బాబే వద్దు అంటున్నాడు కదా అని. మళ్ళీ పదవి పోయిన తర్వాత ప్రత్యేక హోదా కావాలి. ఇప్పుడు మా హీరోలు, మా డైరెక్టర్లు, మా నిర్మాతలు ఏం కావాలి? ఒరే మొన్నే కదరా కాళ్ళు ఎరగొడతా అన్నాడు ప్రత్యేక హోదా అని, ఆ నోటితోనే మళ్ళీ వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నట. అంటే మనం ఏం చేయాలి అంటే, చంద్రబాబు నాయుడు ఒంగోమంటే ఒంగోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అది రేపు మళ్ళీ నో అంటాడు, మళ్ళీ హీరోలు వచ్చి నో అని చెప్పాలి. రేపు మళ్ళీ ఎల్లుండి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ కావాలంటున్నాను మీరు అసలాలి. దాన్ని ఎంత ఘోరంగా హీరోలు మొత్తం తిట్టారు. కానీ పాపం హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఆడవాళ్ళు అన్నారు కదా, ఆడవాళ్ళ అంగాంగా అని చెప్పలేకపోతాను నేనే, అని తెలిసిన అనుకోండి చెప్పలేకపోతాను.
తాగుబోతి తాగి దొరుకుతారట నైట్ టైంలో. అవంటే ఎవ్వరూ మాట్లాడాల. నాకు మళ్ళీ ఏదో బాధేసింది, ఇంత ఘోరంగా తిడతారా అని లైవ్కి వెళ్ళి మాట్లాడి బుద్ధి వచ్చేలా తిట్టా. బుద్ధి దానికి చంద్రబాబు నాయుడు అవమానపడిపోయాడు. పడిపోయి రైలు ప్రారంభించి నువ్వు ఎప్పటివి ప్రెస్ మీట్ పెట్టడానికి పోయి పొద్దున్నే పోయి సినిమా ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పావు. అతనితో ఎందుకు పెట్టుకున్నావు అంటే పోసద్దు, నేనేం నాతో ఎందుకు పెట్టుకోవటం, అది ఘోరంగా మాట్లాడాడు. నేను జేసీ కన్నీ వైసీ బన్ని ఒక్క కాడుకు చెప్పు దెబ్బ ఇట్లా అన్ని కోచింగ్ చేసా, బూతులు కాదు చేస్తే వాళ్ళకి ఆన్సర్ లేదు. ఆన్సర్ లేక పొద్దున్నే అది నేను క్షమాపణ చెప్తున్నాను రాజేంద్ర ప్రసాద్ని, ఏదో ఆవేశంలో అప్రయత్నంగా ఈ బూతులు మాట్లాడాను, క్షమించండి, తెలుగు సినిమా పరిశ్రమ మొత్తానికి నేను క్షమాపణ చెప్తున్నాను. హంబుల్, ఐ లవ్, ఎందుకంటే ఓకే అన్నారు. ఇది అయిపోయింది. ఇంకొకటి ఉంది TV5, అదెవరిది? రాధాకృష్ణ గారి ఫ్రెండ్దే. వాళ్ళు టీడీపీయే, తెలుసు కదా, మూడో టీడీపీ. ఎట్లా అమ్మలక్కలు పెడతారంటే టీడీపీ వాళ్ళు, టీడీపీ ఆ బ్యాచ్ అండ్ కో. ఇప్పుడు TV5 లైవ్లో నన్ను పిలిచి అవి నాతో ఫైట్ చేయలేక, రాజకీయాలు మాట్లాడలేక, సినిమా వాళ్ళు మీరు సినిమా రంగంలో లంజం లేరా చెప్పాలి అందరికీ, సినిమా ఇండస్ట్రీలో లంజలు లేరా అని TV5 వాగింది. అప్పుడు మా సినిమా ఇండస్ట్రీ విస్తుపోయింది తప్ప దాన్ని వాళ్ళు బయటికి రాలేకపోయారు. దే కైండ్ ఆఫ్ ఎనీథింగ్. హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆడవాళ్ళు మొత్తం ఏడ్చారు. ఇండస్ట్రీ ఇంత చెడ్డ అనుకున్నారా మీరు? మళ్ళీ నేనే వెళ్ళా, మళ్ళీ నేనే గట్టిగా మాట్లాడా, మళ్ళీ వాటితో సారీ చెప్పించా. ఆఫ్టర్ ఆల్ నేను ఒక్కడిని, నా తరపున ఎవరు పక్క నుంచి ఒక్కడు కూడా ఉంచోలా. భయం వాళ్ళకి, అమ్మో మళ్ళీ ఎందుకు తిడతారు, నా పిల్లల్ని తిడతారు, మా ఇంట్లో మా అమ్మని తిడతారు, ఆడాలని మళ్ళీ ఇండస్ట్రీ రాయకుండా చేస్తారేమో లేడీస్, మళ్ళీ వాళ్ళు మాట్లాడితే. మళ్ళీ వాడికి సారీ చెప్పించాడు TV5 ద్వారా. ఇవి 3-4 ఇట్లాంటివి. దానికి నేనెందుకు, చిరంజీవి ఎవరు, నాకేంటి సంబంధం, ఎందుకు సినిమా తరఫున నేను ఫైట్ చేశాను? బికాస్ నేను అడుక్కునే పరిస్థితుల్లో నేను మద్రాసు వచ్చాను. మీకు ఎప్పుడు తెలిసి చెప్పుంటాను, నేను చెప్పి అన్ని డబ్బులు పోయి మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అటు చదువుకోవడానికి ఇచ్చి అది పాకెట్ మనీ కోసమని అటు ఉంటే అదే తెలుగు సినిమా పరిశ్రమ మహాతల్లి నాకు అన్నం పెట్టింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో కూర్చున్నానంటే, ఈ బిల్డింగ్ 10 కోట్లు, ఇది నా సొంతంగా నేను బతుకుతున్నానంటే బికాస్ ఆఫ్ తెలుగు కళామ తల్లి. ఆ బాధ్యతతో నేను సినిమా రంగాన్ని ఎవడన్నా కానీ నేనే ఫస్ట్ వచ్చేవాడిని. ఇంతమంది, ఇంకో విభావాలు చెప్తా. మాజీ DGP గారు అరవింద్ స్వామి గారు, ఇంటెలిజెన్స్, ఆయన ఒక ప్రెస్లో పెట్టి సినిమా వాళ్ళు ఏమి నమ్ముతారయ్యా, సినిమా వాళ్ళ క్యారెక్టర్ లేదు, క్రెడిబిలిటీ ఏడుంది వాళ్ళకి, క్రెడిబిలిటీ అన్నాడు. క్యారెక్టర్ గారు క్రెడిబిలిటీ ఏడుంది, అది నంబరు రాజకీయాలు ఇవ్వకుంటే. అప్పుడు ఆ మీటింగ్లో ఎవరున్నారు తెలుసా? జయశోద గారు, తనికెళ్ళ భరణి గారు, సునీల్ ఆర్టిస్ట్, చాలామంది ఉన్నారు, రామచంద్రమూర్తి గారు ది గ్రేట్ ఎడిటర్, జర్నలిస్ట్, వీళ్ళందరూ ఉంటే ఆ మాట నే పక్కనే కూర్చుంటే ఆ మాట ఎంత హీనంగా మాట్లాడారంటే అరవింద్ ఆయన రావు గారు, DGP పెద్ద పోలీస్ ఆఫీసర్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు అంటే నేను తట్టుకోలేక వాళ్ళంతా తలొచ్చుకున్నారు. జయశోద్ తలొచ్చుకుందండి, జయశోద్ గారు అడగండి మీరు జయశోద్ గారిని. అయితే నేను నాకెవరు సార్ మైక్ అన్న, అయితే DGP గారు మాట్లాడి తప్పు, మీ పోలీసులే, వాళ్ళ ముందు నాకు పోలీసు సెక్యూరిటీ ఉంది, మీరే, మీ పోలీసులో అవినీతి పరులు లేరా, లంచగొండలు లేరా, కట్మలు లేరా, ఫేక్ ఎన్కౌంటర్ చేయట్లేదా, లంచాలు తెచ్చుకోవట్లేదా, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి చెంచాగిరి చేయట్లేదా? మీకంటే మా సినిమా వాళ్ళు చాలా 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 గొప్పవాళ్ళు. షుడ్ నాట్ ఫర్గెట్ దట్ సార్ అన్న పబ్లిక్లో, మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్, ఈ మాటలు అన్నాను. నన్ను లేపటం అంతసేపు పోలీసులు, ఎందుకంటే నాకు అందం పెట్టిన సినిమా ఇంత ఘోరంగా మాట్లాడతాడు ఆయన. అలాగే మీరు చూసేది కానీ అంటే ఆయన రిపీట్ అయిపోయి
నైట్ ఇంటికి వెళ్ళిపోయిన నైటు మళ్ళా సాక్షి ఆఫీసులో వేరే వాళ్ళకి జర్నలిస్టులతో ఫోన్ చేసి, సారీ అండి పోతాన కృష్ణమురళి గారిని నేను ఫీల్ అవ్వట్లేదు, నాది మిస్టేక్, నేను తొందరపడి ఆ మాట అన్నాను, ఆ మాట వెనక్కి తీసుకున్నాను, సో సారీ అని హంబుల్గా ఆ పోలీస్ ఆఫీసర్ గారు లుంగి మాట్లాడారు. ఇవన్నీ ఎవరి కోసం? ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఎవడైనా ఇంతగా నాలాగా నాకేం పనండి, పిచ్చా, నాకన్నీ ఉన్నాయి, నాకు ఫ్రస్ట్రేషనా, నేను మానసిక రోగినా, చదువుకున్నా, ఇది బీకామ్ ఎంఏ ఎంఫిల్ చదువుకున్నామండి, అన్ని డబ్బులు సంపాదించుకున్నవాడిని, నా మంచి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, మంచి కుటుంబం, ఇంట్లో ఉంటే నేను స్వర్గంలాగా ఉంటా, ఇన్ని ఉండి నేను ఎందుకు అటో ఇటో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను? ఎక్కడ న్యాయం ఉంటే అక్కడికే నేను వెళ్తాను. నేను ఎప్పుడైనా లంగా పనులు చేసి ఉంటే ఈ 38 ఏళ్లలో మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎవడో డబ్బులు తీసుకొని ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా కానీ ఒక పదవి కోసం దానికోసం 15 ఏళ్ళ నుంచి నేను జగన్తో ఉంటున్నా. జగన్ గారు పార్టీ పెట్టి పెట్టక ముందు నుంచే ఉంటున్నా. ఆయన ఓడిపోయినప్పుడు ఉన్నా, గెలిచినప్పుడు ఉన్నా, ఓడిపోయినప్పుడు ఉన్నా, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయి వచ్చినప్పుడు ఆయన దగ్గరే ఉన్నా. నేను మొన్నే చెప్పా, దేవుడనైనా మారుస్తాను తప్ప జగన్మోహన్ రెడ్డిని నేను మార్చను. చచ్చే వరకు ఈ గుండెల్లో నా కుటుంబం తప్ప నెక్స్ట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పా. దీనికి నన్ను ఒక రౌడీని చేసి ఎవడో మరోడు రాధాకృష్ణ, నువ్వు అంటున్నావు మీరు నోళ్ళు అయిపోయింది, మీరు చెప్పొచ్చు కదా అన్నావు. నేను అడుగుతున్నాను, రాధాకృష్ణ అరే వెంకటకృష్ణ, వీడు అరే అన్నాను, ఆ రాధాకృష్ణ ఒరే యధవా రాధాకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నువ్వు ఒక మనిషిని పిలిపించి కత్తితో నన్ను పడవటానికి నువ్వు ప్లాన్ చేసుకున్నావని తెలుసు. డోంట్ కేర్, వెల్కమ్ ఇట్. కానీ మాట్లాడుతున్నా, నారా రోహిత్ మా అమ్మని అంబాలక్షలు తిట్టాడు, మా అమ్మని తిట్టాడు, హీనంగా మాట్లాడాడు మమ్మల్ని అని పబ్లిక్లో ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గద్గద స్వరంతో భావోద్గీతతో ఖబర్దార్ నారా లోహిత్, మా అమ్మని తిడతాడా? మరి వాడు నారా లోహిత్ అనేవాడు మీ అమ్మని తిడితే రాధాకృష్ణ, దానికి నువ్వెందుకు దానికి డిబేట్ పెట్టలా? నీ టీడీపీ వాడనే పెట్టాలిగా. ఒక లెజెండ్ పవన్ కళ్యాణ్, ఒక లెజెండ్ కొడుకుని అవినీతి పరుడు అన్నాడు అంటే మీరు ఎందుకు డిబేట్ పెట్టలా? అంటే నారా లోకేష్ నీ మనిషి, నువ్వు పెట్టలా. అలాగే మళ్ళీ పవన్ కళ్యాణ్ అన్నాడు, మళ్ళీ పబ్లిక్లో. నేను చెప్తున్నాను, నారా లోకేష్ బాబంతా అవినీతి పరుడు ఈ స్టేట్లో లేడు. తిని వేల కోట్లు తిని ఎంత తింటావయ్యా? తిని స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది ఆత్మ, నీ తింటాం ఆపమయ్యా అని పెద్ద మీటింగుల్లో పవన్ కళ్యాణ్ అన్నాడు. అరే పవన్ కళ్యాణ్ అన్నాడంటే నిజమే కదా అని నువ్వు రాధాకృష్ణ, అరే నువ్వు ఇందుకురా, ఇదే వెంకటకృష్ణ గారిని పెట్టి నువ్వు ఎందుకు ఇచ్చేలా డిబేటు? నీ ఫ్రెండు TV5 అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని లంచను అన్నాడు, నువ్వెందుకు డిబేట్ పెట్టలా? నీ నోళ్ళు ఏమైపోయింది? నువ్వు అంటున్నావే మా నోళ్ళు ఏమైపోయింది అని చెప్పి నువ్వు చాలా విజయకిపోయావుగా, పెద్ద జర్నలిస్టుగా, సామాజిక కార్యకర్తలాగా మారుతావుగా, బిళ్ళగా ఆర్కే పలుకు అని రాస్తావుగా, ఆ పలుకుల్లో ఈ పలుకులు కనపడలేదా రాళ్ళలాగా? చెప్పు. ఆడకూతుళ్ళని 100,000 మంది ఇండస్ట్రీలో బతుకుతుంటే అంత హీనంగా మాట్లాడితే నువ్వెందుకురా డిబేట్ పెట్టలేదు? డిబేట్ పెట్టి ఎందుకు సినిమా వాళ్ళని పిలవలేదు? ఎందుకు తిట్టాడు? ఎందుకంటే మీ వాడు టీడీపీ, వాడు ఏమేమి తిట్టా చూడాలని. చిరంజీవి వాళ్ళ ఇంటూ ఆడవాళ్ళని తిట్టాడు, నీకు తెలుసుగా. చిరంజీవి అంటే లెజెండ్ నెంబర్ 1. అలాంటి హీరో ఇంటూ ఆడవాళ్ళని ఎవరు తిట్టారు? రాజకీయ నాయకులే తిట్టారు. నీకు తెలిసిన వాడు నీ ఫ్రెండే తిట్టాడు. దానికి ఎందుకు పెట్టలే డిబేటు? వరకనే ఎవరు కొండా సురేఖ్ గారు అపరంగా ఉన్నదనే, అమాయకురాలేనే,
ఆమెనంటే అడిగేవాళ్ళు లేడనే. ఓన్లీ నీకు జూనియర్ ఎన్టీఆర్ అంటే కోపమనే, జూనియర్ ఎన్టీఆర్ పక్కన పడేస్తే టీడీపీకి అర్థం లేకుండా పోతాడనే. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని ప్రశ్న చేస్తారు? ఎందుకు? మీకు ఇష్టం లేదు కాబట్టి. మీకు ఇష్టం లేదు, టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు, బాలకృష్ణకి ఇష్టం లేదు. బాలకృష్ణ పబ్లిక్గా ఫోటో పెట్టుకుంటే పాపం స్మారక సభలోనూ ఆ ఫోటో తీసేయి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో తీసేయి. పబ్లిక్ ఇలాంటి ప్రదీప్ చౌదరి అనే వ్యక్తితో లైవ్లో వచ్చింది అది. అందుకని అవన్నీ నువ్వు మాట్లాడవు, అవన్నీ డిబేట్ చేయవు. నీకు ఏది అవసరమో అదే డిబేట్ చేస్తావు. చెప్పు, ఇది కాక ఇంకేముంది? ఒకటి చెప్తున్నాను, రాధాకృష్ణ, వెంకటకృష్ణ, మీకు డబ్బు ఉంది, నువ్వు బ్రోకర్గా, రాధాకృష్ణ బ్రోకర్గా ఎంత సంపాదించావో నాకు తెలుసు. నీ కింద నుంచి పైన ఏముందో కూడా నాకు తెలుసు. నువ్వు ఇండైరెక్ట్గా ఒకరిని పిలిపించి నాతో కత్తి పొడుస్తాను అన్నవాడు. ఎప్పుడో వాళ్ళని నాకు ఫీర్కాడు. నన్ను పవన్ కళ్యాణ్ నా పెళ్ళాం బిడ్డలు నమ్మలకెళ్ళి తిట్టించినప్పుడు నేను బాత్తో నీ తిడితే అప్పుడు లేదే ఈ కత్తి తీసుకున్న బగోడికి. బాబు కత్తి తీసుకొని చంపు పుడుతాను, నేంతో నీ భార్య బిడ్డలు ఎలాగే తిట్టానుకో, నా పెళ్ళాం బిడ్డలాగా నీ పెళ్ళాం బిడ్డలు తిట్టానుకో, అప్పుడు మాట్లాడవా? ఒక పోసానికి ఇష్టపడలే అంటేనే పుడుతావు. మరి పవన్ కళ్యాణ్ నన్ను తిట్టినప్పుడు అదే పవన్ కళ్యాణ్ నన్ను ఉంటే నా పుడుతావు అన్నదే. ఇదంతా మ్యాప్. రేటింగ్ కోసం బిల్డప్ లీంబాకు కూర్చొని వెల్కమ్ చంపుతాను రా. నీ చేతిలో చావు అని రాసి ఉంటే నేను చచ్చిపోతా, నా చేతిలో నీ ఉందనుకో నువ్వు పోతావు అని తప్ప నువ్వు చచ్చిపోయేదాకా వామ్మో నన్ను పడవద్దు అన్నావు. నేను ఫైట్ చేస్తాగా, నేను ఫైట్ చేస్తా. అంతేగాని రేటింగ్ కోసం టీవీలో పాపులర్ కోసం ఇట్లాంటి డ్రామాలు చేయమాకు. ఇలాంటి వాళ్ళని వెనకబెట్టుకోరు రాధాకృష్ణ గారిని వెర్రవీకి పోమాకు. ఎవడన్నా ఒక హానెస్ట్ ఉంటే వాడి పక్కనుండు, ఎవడన్నా దుర్మార్గుడు ఉంటే వాడికి వచ్చింది చేయి. అంతేగాని ఏదో మాట్లాడేసి బయటకు వచ్చి రాధాకృష్ణ బలి తిట్టానా పోతానికి ఇష్టపడలేదు, అన్న బలి తిట్టా కదా పోతానికి ఇష్టపడలేదు, రేపు అమ్మకి వెళ్తానన్నా నేను. మానేయండి, అయిపోయింది జోకులు ఎప్పుడు అయిపోయింది. అదే రాధాకృష్ణ, నువ్వు కత్తితో అతగాడిని నన్ను బెదిరించావు, వాడు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇన్ని తిట్టావు కదా, నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాడు కదా, నీ ఇంట్లో చచ్చిపోయింది, నీ పెళ్ళ ఉంది, నీ కోడలు ఉంది, నీ కూతురు ఉంది, వాళ్ళని ఎలాగే తిట్టావనుకో నా పెళ్ళ బిడ్డలాగానే నువ్వు నవ్వుతా ఉంటావా? వెల్ సెట్ పవన్ కళ్యాణ్ అని నువ్వు వేడవ్వా? నా కోడలను అంటావా? నా కూతురు తిట్టాడా? చచ్చిపోయిన నా పెళ్ళని తిట్టాడా? నీకేం తెప్పిలేదే. నీకు సీలు నెత్తులు లేకపోవచ్చు, నాకున్నాయి అబ్బా. ఎవరు చేస్తా రేపు చేస్తానో నాకు తెలీదు, చావుకు నేనే బతకను. మళ్ళీ మాతా ప్రామిస్ టెల్లింగ్ యూ, నేను చేస్తాను, ఏ రోజు దాక్కోను. నువ్వు దాక్కుంటావు నా కొడక. దొంగలు పెట్టుకోను, గుర్తుపెట్టుకో. కత్తి పెట్టు నాకు చంపడానికి ప్రయత్నించాలని డ్రామా ఆడుతున్నావు, డ్రామా ఆడావు కత్తి పెట్టి. గుర్తుపెట్టుకో, అదే కత్తులు నాకు దొరుకుతాయి, అదే కూతురు. కత్తితో పడవండి, ఎన్నో కత్తులు నీకు, నీ కోడలకి, నీ కూతురికి, నీ అల్లుడికి, నీ కొడుకు కూడా తగులుతాయి కత్తులు. కత్తి ఒక్కడికే తగలదు, ఎవడు ఎత్తే వాడు పొడుచుకుంటుంది. మేము కూడా చేయగలం. నువ్వు గుర్తుపెట్టుకో, నీ పక్క సెక్యూరిటీ ఉందేమో. వెంట్రుక ది గ్రేట్ ఇందిరాగాంధీ గారే అంత మహానుభావురాలే సెక్యూరిటీ ఉండి కూడా చనిపోయారు. నువ్వెంతరా ఆఫ్టర్ పిల్లి గింజ. నీ దమ్ముంటే నువ్వు రమాబులు పుడితే స్ట్రైట్గా రా కత్తి తీసుకొని, పిచ్చి కుక్క ఒక టీవీ పెట్టుకొని లంగా అలా డబ్బులు కాజేసి మోసం చేసి టీవీలు పెట్టుకొని నాలుగు రోడ్డు మీద కత్తి పెడతావా? చెత్త ఎదవా. తిన్నావు పందికొక్కులాగా, చంద్రబాబుతో మద్దతు తినేసి తింటా ఉండు, కానీ ఇట్లా లంగా పనులు చేయి మాకు. నేను ఏదో చెప్తాను, మన సినిమా ఇండస్ట్రీకి ఎందుకు ఇన్నిసార్లు నేను మాట్లాడతానంటే, ఇక్కడ నేను అన్నం తిన్నానయ్యా. నేను హీరోలు మాట్లాడుతున్నా, హీరోలు వినండి, డైరెక్టర్లు వినండి, ప్రొడ్యూసర్లు వినండి. ఎవడో కోసం మీరు ఆవిడే అని ఎద్దపడమాకండి. మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక్కొక్క హీరో ఒక్కొక్క లెజెండ్, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క లెజెండ్, ఒక ప్రొడ్యూసర్ ఒక్కొక్క లెజెండ్. వాడిని కాకబట్టి ఈయన కాకబట్టి వద్దు.
మంచి కథ రాసుకోండి, హంబుల్గా వెళ్ళండి. అంతేగాని వీళ్ళ మాటలకు పడిపోకండి. నేను ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ నాశనం కావాలని కానీ ఒక పక్క కానీ ఎప్పుడు రాలా. ఎప్పుడు ఒక పక్కకి వెళ్ళానా అని మీరు ఎంక్వైరీ చేసుకోండి. నా సినిమాలు వచ్చినా లేదేసి పక్కన పడేయండి, వచ్చే రాబడి పర్లా. నేను హ్యావింగ్ ఎవ్రీథింగ్, అన్నీ ఉన్నాయి 100 ఏళ్ల పాటు. మా బిడ్డను బతుకుతున్నా అంత ఆస్తిని సంపాదించుకున్నా. నేను ఆడడం దాని మీద పడి, కానీ ఇప్పటికీ ప్రేమిస్తా సినిమా ఇండస్ట్రీని. ఇది నాకు అన్నం పెట్టింది. ప్రతి హీరో నాకు దేవుడే, ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడ్యూసరు నాకు దేవుడే. అంతేగాని గ్రూపులకి వెళ్ళకండి. మంచిగా మీ బతుకు మీరు బతకండి. దట్ ఓన్లీ ఐ కెన్ సే. థ్యాంక్ యూ. నిన్న ఎవరో కత్తితో పొడుస్తామని మిమ్మల్ని అన్నప్పటికీ అక్కడ ఉన్న యాంకర్ కూడా ఖండించలేదు. టీవీలో డిబేట్ చేస్తున్న, మోడరేట్ చేస్తున్న యాంకర్ కూడా కరెక్టే అన్నట్టున్నారు. రాధాకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు నన్ను ఆపుతారు ఎవడన్నా? తొందర చెప్తే బాగుంది కదా. తొందరగా చంపేశాడు నన్ను. అమ్మ సినిమా ఇండస్ట్రీలో జగన్ తరఫున గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరయ్యా, చచ్చిపోతాడు, న్యాయం అయిపోయింది. అబ్బా ఓ దండేసి వెళ్ళిపోతాడు. దండం కూడా వేయడాడు. ఓని వెనక బొమ్మ పెట్టి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంత క్రూయల్ ఫెలోస్. ఇదే వెంకటకృష్ణ అనేవాడు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసింది. నేను అన్నాను, ఏమైనా నువ్వు విమర్శించండి, వ్యక్తిగతంగా కానీ కుటుంబాన్ని గురించి కానీ చంపుతాలు ఇట్లాంటివి మాట్లాడితే దానికి డబల్ ఉంటాయి అని వాడికి చెప్పుకొచ్చి అన్న నాకు కూడా అన్న నన్ను కూడా మాట్లాడుతుంటే నా అమ్మ నా పెళ్ళాం బిడ్డలు కూడా బలి తిట్టారని, చండాలని తిట్టారన్నా. ఎందుకు నోరు మూసుకున్నావు రా సన్నాసి? నీకు చెవు లేదు, నీ నెత్తురు లేదు. రాధాకృష్ణ చిల్లర పడేస్తాడు. ఆ చిల్లరి రాదన్నా ఇంకొద్ది మొన్నే మా పెళ్ళాం బిడ్డలు బాగా తిట్టారంట, ఇంకొక 2000 అన్నా. ఆ బతుకుడు అనేది నాది బతుకు కాదు. ఐఎమ్ లివింగ్ హంబుల్లీ, రెస్పెక్టెడ్లీ, ప్రౌడ్లీ. షుడ్ నాట్ ఫర్గెట్ దట్, యూ క్రీచర్స్. సినిమా ఇండస్ట్రీ మీ గురించి నిన్న నుంచి 2 days నుంచి చూస్తున్నాం. నాగార్జున కుటుంబం పైన జరిగిన దాడి, అలాగే అందరూ కూడా దానిపైన స్పందించారు. కానీ కేవలం ఎక్కడ బాలకృష్ణ ఫ్యామిలీ అని బాలకృష్ణ స్పందించినట్టు కనిపించలేదు కదా. మీరు దాంట్లో సార్ బాలకృష్ణ ఖండించలేదా పక్కన పెట్టండి. ఎందుకంటే ది గ్రేట్ ఎన్టీ రామారావు వెనుపొడు పొడిస్తేనే వాళ్ళ నాన్న కోసం ఖండించలా. నాగదు ఖండిస్తాడా? మహిళ పైన దాడి జరిగితే ఖండించాలి కదా. అరే మహిళ వచ్చి ఉన్నాడైనా ముందు పెట్టుకోవాలా, కడుపు చేయాలా? ఇంక ఎక్స్పెక్ట్ చేయగలవా? ఇంకా ఎక్స్పెక్ట్ చేయగలవా అంతకంటే? నాగార్జున ఇప్పుడు నాగార్జున మంచోడో చెడు అనే కాదు ఇక్కడ డిస్కషన్. అన్నెసరీగా అకారణంగా ఒక అన్నెసరీ కామెంట్ వచ్చింది, అది రాకూడదు. నాకు తెలిసి కొండా సురేఖ మేడం నాకు 25-30 ఏళ్ళు తెలుసు. వాళ్ళ మురళి గారు కూడా మంచి మనిషి. కొండా సురేఖ గారు రియల్ ఐమ్ టెలింగ్ యూ, చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఫ్రెండ్లీగా కూడా చాలా మంచి. మరి ఎందుకు నోరు జారిందో అది ఆ మేడమే ఆలోచించుకోవాలి. బట్ జారిన అన్బేరబుల్ కామెంట్, అది చాలా తప్పు. మేడం మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్, చాలా ఫ్రెండ్లీ నేచర్. నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు నాగార్జున గారు. ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు. అలాంటి మంచి మనిషిని కామెంట్ చేయటం, అలాగే రకుల్ ప్రీత్ గురించి కామెంట్ చేయటం. ఆమెకి పెళ్ళయింది, పాపం పెళ్ళయింది, ఎక్కడో బొంబాయిలో ఉంటుంది. మీరన్న ప్రతి వర్డ్ వాళ్ళు దే క్రైమ్ లైక్ ఎనీథింగ్. ఒకసారి కన్సల్ట్ చేయండి, ఒకసారి ప్రెస్కే రండి. ఆ ఆడవాళ్ళని నా సోదరి సమానుడు అనండి, నాగార్జున బాబుని నా సోదరి సమానుడు అనండి. సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున, ఆవేశంగా అన్నాను, అప్రయత్నంగా అన్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్క మాట అనండి. యు ఆర్ గుడ్ లేడీ, నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న.